మిమ్మల్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మిరకల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజున చూడలకు నశించి పోషండిగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనములు. ఈరోజు మేము ధ్యానించబోయేటువంటి వాక్యమును బట్టి వందనములు. ఇటు వాక్యము మా హృదయంలో భద్రపరచండి. మా అనాలోచితమైనటువంటి తండ్రి ప్రభ ఆలోచనలు మీ స్వాధీనంలో ఉంచుకొని మీ యొక్క మాటలు మేము గైకొని మా హృదయంలో భద్రపరుచుకునే కృపను మాకు అనుగ్రహించమని వేస్తున్నాం పెట్టాడు ఈ వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఈరోజు అంశము చాలా వింతైనది. ఫస్ట్ ఇంకొకటి ఎవరు చెప్పనటువంటిది. ఒకటి వింతైనది, ఇంకొకటి ఎవరు చెప్పనటువంటి అంశం. అసలు జంతువులకు ఆత్మ ఉందా లేదా? ఇది క్వశ్చన్. అసలు ఈ ఒక్క ఆలోచన ఎవరికి రాదు. ఫస్ట్ ఎందుకు? దేవుడు చేశాడు కదా, సో కాబట్టి దేవుడే ఆత్మ ఉంది అని చెప్పి దేవుడే జీవవాయువుని ఊదాడు కదా మనలో, కాబట్టి జీవవాయువు మనకుంది, జీవాత్మ మనకుంది. సో జంతువులకు ఉండకపోవచ్చు. జంతువులు ఓన్లీ నోటి ద్వారానే దేవుడు చేశాడు కాబట్టి జస్ట్ అవి ప్రాణులే అని అనుకోవచ్చు. కానీ బైబిల్లో జంతువుల గురించి ఒక మాట ఉంది. ఒకసారి ధ్యానిద్దాం అన్నమాట. ఆదికాండము 7వ అధ్యాయము 15వ వచనం. జెనసిస్ చాప్టర్ 7 వర్సెస్ 15. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించెను. ప్రవేశించినవన్నీయు జీవాత్మ గల సమస్త శరీరులలో. జీవాత్మ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఉంటది, ఏమని ఉంటది? లైఫ్ ఆఫ్ బ్రీత్. జీవము అంటే చెప్పాలి. జీవం అంటే లైఫ్. జీవం అంటే ఏంటి? జీవించటం అంటే ఒక మనిషి జీవిస్తున్నాడు అంటే ఏంటి? ఆనవాళ్ళు ఊపిరాడాలి, చెయ్యి కదపాలి, కాలు కదపాలి, కళ్ళు కదపాలి, నోరు కదపాలి. ఇవన్నీ చేస్తే మనిషి జీవంలో ఉన్నట్టు. అదే లేదు ఏమీ చేయకుండా అట్లాగే ఉన్నాడంటే జీవం లేనట్టు. అయితే జీవ ఆత్మగల సమస్త శరీరులు, స్టార్టింగ్ అదేగా ఉంది. ఒకసారి చూడండి. 7:17-15. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించాను. అసలు నోవాహు వాళ్ళు ఎంతమంది ప్రవేశించారు? రెండేసి రెండేసి ఎవరు ప్రవేశించారు? ఎవరు ఓడలోకి వెళ్ళింది? రెండేసి 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 అంటే జత జతగా వెళ్ళింది ఎవరు? మరి సమస్త శరీరులు అనుందిగా, అంటే జంతువులకి శరీరం ఉంది, మనకి శరీరం ఉంది. మరి సమస్త శరీరులైన జీవాత్మ గల అని ఉంది. మళ్ళీ అంటే వాళ్ళకి ఆత్మ ఉందిగా. అప్పుడు బైబిల్లో ఆత్మ ఉందిగా. అప్పుడు నేనంట నా ఆత్మ లేదు వాటికి అంట. ఆత్మ కలిగినవి ఎక్కడికి వెళ్తాయి? దేవుని దగ్గరికి వెళ్తాయి. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. ఆత్మ లేనివి ఎక్కడికి వెళ్తాయి? భూమిలోకి వెళ్తాయి. భూమిలోనే పుట్టాయి, మట్టిలోనే పుట్టాయి కాబట్టి మరలా మట్టిలోనే తిరిగిపోబడతాయి. అంటే ఇప్పుడు జంతువులకు ఆత్మ ఉంది, కానీ నేను ఆత్మ లేదంట. సో అది చివరి దాకా వెళ్దాం. ఇప్పుడు జంతువుల జోలికి వెళ్తే అసలు ఫస్ట్ అసలు జంతువులు ఎందుకు ఈ సృష్టిలో ఉన్నాయి? ఫస్ట్ మెయిన్ ఎందుకో చెప్పండి. జంతువులు ఎందుకు ఫస్ట్ దేవుడు సృజించాడు? మనుషుల కోసం సృజించాడు. మానవ మనుగడ కోసం, మానవునికి ఆహారం కోసం, మానవునికి ఉత్పత్తి కోసం, అన్ని విధాలుగా ఉపయోగపడడానికి జంతువులు సృజించాడు. జంతువులు మానవులకు ఆహారమా? ఒక ఒక కామెంట్ పెట్టాడు. ఏంటి? జంతువులు మూగజీవులు, అవి నోరు తెలిసి అడవరేవు కదా, నన్ను తినొద్దని. నన్ను తినమని కూడా అక్కడ అనవు, మరి మీరెందుకు జంతువులు అన్యాయంగా కోసుకొని తినేస్తున్నారు? తప్పు కదా అన్న. మరి దేవుడే ఒక మాట చెప్తున్నాడు చూడండి.
ఆదికాండము 9వ అధ్యాయము 34వ వచనం, 3వ వచనం 4వ వచనం. జెనసిస్ చాప్టర్ 9, 3, 4 వర్సెస్. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారములు. అది ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ప్రాణంతో ఏమేమి ఉంటాయి? అన్నీ ఉంటాయి. ఎర్రలు ఉంటాయి, చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు తింటారు? చైనా వాడు. మనం తినం కాబట్టి మనకి ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ సమస్త ప్రాణులు మనకు ఆహారమే. దేవుడే చెప్పాక ఇక మనకెందుకు ఇవన్నీ చెయ్యాలి? అలా అని చెప్పి ఊచకోతగా అయ్యే తినమని చెప్పలా. మళ్ళీ తర్వాత ఏం చెప్పాడు చూడండి. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి. అది పచ్చని కూర మొక్కలు ఎప్పుడు ఇచ్చాడు మనకి? ఆదాము అవ్వ కాలంలో ఇచ్చాడు. వాళ్ళకి ఎప్పుడు తోట ఉంది, ఏదైనా తోటలో మాత్రమే వాళ్ళు ఉంటారు. ఏదైనా తోటలో ఏముంటాయి? కూరగాయ మొక్కలు, ఆకుకూరలు కానీ, పళ్ళు కానీ, ఇవన్నీ వాళ్ళు తినేవాళ్ళు. వేటితో స్నేహం చేసేవాళ్ళు? జంతువులతో స్నేహం చేసేవాళ్ళు. ఇప్పుడు నోవాహు కాలానికి వచ్చాక, నోవాహు కుటుంబం బాగా రక్షింపబడ్డాక ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు మీకు ఇంతకుముందు ఆకుకూరలు ఎట్లా తిన్నారో ఇప్పుడు మాంసమునట్లా మీకు ఇస్తున్నాను. సమస్త జలచరములు మీకు ఆహారం అగును. సో ఇప్పుడు వాటి గనక ఆత్మే ఉంటే మరి ఆత్మని ఇంకొక ఆత్మ ఎలా తినగలదు? మరి అప్పుడు దేవుడే చెప్పాలి కదా, లేదు అవి కూడా ఆత్మ కలిగి ఉన్నాయి కాబట్టి మీరు తినకూడదు. ఎందుకంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ దేవుని దగ్గరకు వెళ్ళాలి. మనిషిని తినలేడుగా. సో మరి జంతువుల్లో నిజంగా ఆత్మ ఉందా లేదా అనేటువంటిది ఒకసారి చూస్తే, ఒకసారి మళ్ళీ ఈ వచనం చూడండి. ఆదికాండము 7:15లో సమస్త ఒకసారి ఈ యొక్క వచనం చదివితే మనకేమనిపిస్తుంది? సమస్త శరీరాలు కలిగినటువంటి జీవాత్మలు రెండేసి చొప్పున వాళ్ళకి వెళ్ళిపోయినాయి అనగానే ఏమొచ్చింది? మనుషులు వెళ్ళిపోయి ఉంటారు, జంతువులు వెళ్ళిపోయి ఉంటారు. కానీ మనుషులు ఎంతమంది వెళ్ళింది? 8 మంది. నోవాహు కుటుంబం మొత్తం వెళ్ళింది. మిగతా వాళ్ళంతా ఓన్లీ జంతువులు మాత్రమే వెళ్ళాయి. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు, అక్షరము నశింపజేసిద్ది, ఆత్మ బ్రతికింపజేసిద్ది. ఒకసారి ఆ మాట చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:6. 1 Corinthians chapter 3 verses 6. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసి. 2 కొరింథీ క్షమించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:6. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు, చివరి చదువుదాం, అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారక. సరిగ్గా చదవాలి. అక్షరము చంపును గాని ఆత్మ నివసింపజేయు. సో బైబిల్లో చాలా ఏమంటారు వీటిని అంటే పదాలు డిఫరెంట్ పదాలు అంటే వ్యతిరేక పదాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా వ్యతిరేక పదాలు ఏంటి? దాన్ని ఏమంటామంటే వైరుధ్యాలు అని అంటారు మామూలు తెలుగులో. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాయి. ఇప్పుడు కోపపడకుడి అని అన్నాడు దేవుడు. అన్నాడా? కోపపడకుడి, మురుగుడు కోపపడతాడు, కోపం ఏది పడితే అది మాట్లాడతారు కాబట్టి కోపపడకుడి అని ఒక చోట అంటాడు. ఇంకో చోటుకు వచ్చేసరికి కోపపడుడి కానీ అంటాడు మళ్ళీ. అది ఇప్పుడు దేవుని మాట ఒక్కటే, జీవం ఒక్కటే, తల ఒక్కటే, సంఘం ఒక్కటే, దేవుడు ఒక్కడే కదా. మరి ఇప్పుడు మాట కూడా ఒక్కటే ఉండాలి కదా. అదేంది? ఒక చోట ఏం కోపడమంటాడు, ఇంకో చోట ఏం కోపడొద్దు అంటాడు, ఒక చోట ఏమో వ్యభిచారం చేయొద్దు అంటాడు, ఇంకో చోట ఏమో ప్రవక్తే వ్యభిచారిని పెళ్లి చేసుకుంటాడు. ఏంది బైబిల్? ఏంది ఇంత గందరగోళంగా ఉంది? అదే కొంతమందికి అర్థం. అందుకే దేవుడు ఒక మాట అంటాడు. ఏం మాట చూడండి ఒకసారి. జాన్ చాప్టర్ 10:27. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును. అది ఎవరు వింటారు? నా గొర్రెలు నా స్వరం వింటాయి అంతే. ఇప్పుడు నేనున్నాను, ఒక్కొక్క పిల్లలు పెంచుకున్నాను అనుకో, వేరెవరో పిలిస్తే పలకవయ్యి, నేను పిలిస్తే నా స్వరం విని పలుకుది. ఇప్పుడు సపోజ్ నేను పేరు పెట్టి పిలిచాను దాన్ని,
ఇప్పుడు నేను నా స్థానంలో ఇప్పుడు ఒక్కొక్క పిల్ల పేరు స్నోఫీ, దాన్ని తీసుకెళ్ళి ఇంకొకటి స్నోఫీ స్నోఫీ అని అరుస్తాడు, పలికిద్ది అది? పలకదు. నేను పిలిస్తే ఎంత దూరం ఉన్నా కానీ పరిగెత్తుకుంటూ ఎందుకు? నా స్వరం దానికి గుర్తుంది. అంటే గొర్రెల కాపరి గొర్రె తన కాపరి స్వరాన్ని ఎలాగైతే గుర్తుపెట్టుకుంటుందో మనం కూడా దేవుని స్వరాన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని స్వరము మనకు అర్థం కావాలి, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావాలి, దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే ఎలా అర్థమైంది? ఇప్పుడు సపోజ్ దేవుడు ఒక విషయం మనకు తెలియజేయాలనుకుంటున్నాడు, డైరెక్ట్గా తెలియజేయగలడా? మనకి తెలియజేయాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఇల్లు కట్టుకోవాలయ్యా, బాగా ఇల్లు, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, గొప్ప ఇల్లు కట్టుకోవాలి, అప్పులేవి లేకుండా కట్టుకోవాలని ప్రార్థన చేస్తాం. వెంటనే అమ్మ నీకు ఇట్ట కట్టేస్తాను నేను దేవుడు మాట ఇస్తాడా? జస్ట్ మాట్లాడతాడా? కనీసం మాట్లాడు. నువ్వేం చేయాలి? ప్రాకులాడాలి సమాధానం కోసం, మాట్లాడుతూనే ఉండాలి, దేవుని కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడు అన్ని తెలుసుకోవాలి, నియమాలు నిబంధనలు అన్ని తెలుసుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ప్రార్థిస్తే అప్పుడు మాట్లాడతాడు. అంటే దేవుని స్వరం వినటానికి మనం ఏం చేయాలి? కాచుకొని ఉండాలి. దేవుని స్వరం వినాలంటే మనం ఫస్ట్ సిద్ధపడాలి. దేవుని స్వరం వినాలంటే ఫస్ట్ మనం యోగ్యులై ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటి దీని అర్థము అని అంటే, సమస్త శరీరులలో కలిగినటువంటి జీవాత్మ కలిగినటువంటి ఈ జంతువులు రెండేసి ఎక్కడికి వచ్చినాయి? ఓడలోకి వచ్చినాయి. ఇప్పుడు మనకి జీవాత్మ ఉంది, జంతువులకి జీవాత్మ ఉంది. అందుకే చెప్పాను కదా, బైబిల్ ఎప్పుడు ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నిజంగా జంతువులకి ఆత్మ ఉందా అని ఇంకోసారి చూద్దాం. ఇంకొక మాట గమనిద్దాం, ఇదే మాట జీవాత్మ గురించి. ఎహెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, ఎహెచ్కేలు గ్రంథము 37 9, 10 వచనములు. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ ఆత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు. చాలు. ఇక్కడ ఒక ప్రవక్తను ప్రార్థన చేయమంటున్నాడు. ఏమని? జీవాత్మ వాళ్ళ మీదకి వచ్చేటట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆల్రెడీ మనలో జీవాత్మ ఉంది కదా, మళ్ళీ ఇంకే జీవాత్మ వచ్చింది మన మీదకి? అసలు జీవాత్మ అంటే ఎవరు? అది మెయిన్ క్వశ్చన్. జీవాత్మ అంటే ఎవరు? మీకు తెలుసు ఎవరు జీవాత్మ? పరిశుద్ధాత్మ దేవుడు జీవాత్మ. ఆల్రెడీ మనలో ఉన్న జీవాత్మ ఉంది, కానీ దాన్ని మనం లెక్క చేయము. అసలుకైతే చెప్పాలంటే మనం పాపంలో ఉంటే జీవాత్మ మన దగ్గర ఉండదు. దేవుడు అందుకే అన్నాడు, మీరు నన్ను ఎరిగితే నేను నిన్ను ఎరుగుతాను, మీరు నన్ను ఆహ్వానిస్తే, మీరు నన్ను మీ హృదయంలోకి చేర్చుకుంటే నేను మీ హృదయంలో స్థానంగా ఉంటాను. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చేలాగా వారి కోసం ప్రార్థన చేయండి అని అన్నాడు. దాన్ని జీవాత్మగా చెప్పాడు. ఇంకో మాట కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 11:11. అంత్య దినాలలో 2 ప్రవక్తలు కిందకు వచ్చాక వాళ్ళు ఏ విధంగా పైకెళ్తారో ఆ వచనంలో ఉంది. ప్రకటన 11:11. అయితే ఆ 3 దినములున్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి. దేవుని యొద్ద ఎవరుంటారు? ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, యెహోవా దేవుడే దేవుడు. దేవుని యొద్ద నుండి జీవాత్మ వారి యొద్దకు వచ్చి వారిని తీసుకెళ్ళింది. సో ఇప్పుడు జంతువుల్లో జీవాత్మ ఉంది, మానవుల్లో కూడా జీవాత్మ ఉంది. సో ఇప్పుడు ఇంకో వింతైన సంఘటన, వింతైన క్వశ్చన్ చూద్దాం. ప్రసంగిలో సొలొమోను గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ప్రసంగి 3:20-21. ఈ యొక్క మాట ఒకసారి ఆలోచింపజేద్దాం మనం. ఇప్పుడు దాకా రెండిట్లో జీవాత్మ ఉన్న అర్థమైంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మొత్తాన్ని పరిశీలించి ఇంకొక మాటను చెప్తున్నారు మనకి. ప్రసంగి 3:20-21. సమస్తమును ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగి పోవును. చాలు, సమస్తమును మంటికే
తిరిగి సమస్తము ఎక్కడికి పోతాయి? ఒక చోటకే వెళ్తాయి. సమస్తము ఎక్కడి నుంచి తీయబడ్డాయి? మట్టిలో నుండే తీయబడ్డాయి. కాబట్టి సమస్తము ఒక చోటే మాయమైపోతాయి. తర్వాత ఇంకా నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియదు. అదేనా? నరుల ఆత్మ పైకి వెళ్తుందో లేదో నాకు తెలియదు. అలాగే జంతువుల ఆత్మ కిందకి వెళ్తుందో లేదో, అంటే భూమిలోనే నశించిపోతాయో లేదో నాకు తెలియదు. ఈయన కన్క్లూజన్ ఏంటి? ఈయన భావన ఏంటి? ఈయన చెప్పే ఆంతర్యం ఏంటి? ఇప్పుడు మానవుడు పైకే వెళ్తాడు, జంతువులు వెళ్తాయని చెప్పాడా? జంతువులు పైకి వెళ్తాయో లేదో నాకు తెలియదు అన్నాడా? మానవులు పైకి వెళ్తాయో లేదో నాకు తెలియదు అన్నాడా? మానవుడు పైకి వెళ్తాడో లేదో నాకు తెలియదు. జంతువులు మాత్రం ఎక్కడుంటాయి? కిందే ఉంటాయి. మరి కిందే ఉండేవి ఆత్మ కలిగి ఉన్నవా? కావు. మరి ఇంకా క్లుప్తంగా చూద్దాం దీని ఆన్సర్. ఆదికాండం 7:22. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోను పొడి నేల మీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయేను. ఫస్ట్ ఏం చదివాం? జీవాత్మ గల సమస్త శరీరులు రెండేసి చెప్పున ఎక్కడికి వెళ్ళి? నోవాహు గారు పడవలోకి వెళ్ళి. ఇంకొకసారి చూస్తేనేమో జీవాత్మ వారి మీదకి వచ్చేలాగున వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇంకొక మాట ఏం చూద్దాము అని అంటే, స్టార్టింగ్లో మానవుని చేసేటప్పుడు జీవాత్మ ఊదేను వాని నాసిక రంధ్రంలో అని ఉంటుంది. అంటే మానవుల్లో జీవాత్మ ఉంది, జంతువులో జీవాత్మ ఉంది. ఇప్పుడేమంటున్నాడు? జీవాత్మ సంబంధమైన అంట. మరి వీళ్ళెవరు? ముందు వెనక చూడండి ఒకసారి, ఆ వచ్చిన ముందు వెనక. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చనిపోయారు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు జీవాత్మ సంబంధులు ఎవరు? మనుషులు అన్నారా? ఫస్ట్ జంతువులు అన్నారా? చూడండి, అప్పుడు పశువులేమి, పక్షులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు ప్రతి పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి నశించిపోయారు. అంటే ఇక్కడ జీవాత్మ సంబంధులు ఎవరు? జంతువులు. అంటే వారిలో జీవాత్మ లేదా? అప్పుడు అంటే వారు జీవాత్మ కలిగి లేరు, వారు ఓన్లీ జీవాత్మ సంబంధులు. దీనికి ఎగ్జాంపుల్గా చెప్తాను. జీవాత్మ సంబంధులు అని అంటే, ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నేను కాదు కానీ క్రొత్త నిబంధనలోనే పౌలు గారి గురించి చెప్తా. పౌలు గారు ఉన్నారు. పౌలు గారు దెస్సలోనికలో ఒక సంఘాన్ని స్థాపించారు ఎగ్జాంపుల్గా. ఆ సంఘంలో ఆయన సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత వారం ఇంకొకరిని అక్కడ సువార్థికులుగా పెట్టి ఆయన ఇంకో ఊరు వెళ్ళాడు. నేను పౌలు గారికి బంధువునయ్యా. బంధువుగానే ఉంటాడు కానీ పౌలు గారు అవుతారా? పౌలు గారు కొడుకు అవుతాడు కానీ కొడుకు పౌలు గారు అవుతారా? పౌలు గారి సంబంధులు అవుతారు కానీ పౌలు గారు ఎవరుగా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు నా సంబంధులు అవుతారు అంటే నా అసిస్టెంట్ల టైప్లో అవుతారు కానీ తానే శిష్యుడు అవడు, తానే మనుష్యుడు అవడు, తానే మెయిన్ అవడు. ఇప్పుడు జీవాత్మ సంబంధులు అంటే అర్థం ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుని ఊపిరి వాటిలో ఉంది. ఏం చేస్తుంది? ఆ ఊపిరి వాటిలో ఉనికిని రేకెత్తుతుంది. ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు జంతువుల్లో చూపిస్తున్నాడు. మనలో కూడా అంతే కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తున్నాడు? రోగాలను ఏం చేస్తున్నాడా? మనం ఏం చేయాలో సరి చేస్తున్నాడు. మనం ఎట్లా ఉండాలో చెప్తున్నాడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఎలా చెప్తున్నాడు? మనలో ఉండి చెప్తున్నాడు. మనలో ఎలా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఒకసారి ఆలోచన చేయండి. ఒక మాట చూద్దాం. అందుకే ఆదికాండము 2:7.
దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇప్పుడు నాసిక రంధ్రంలో ఊదిన జీవాత్మ ఎవరు? ఇప్పుడు జీవాత్మ ఎవరు? పరిశుద్ధాత్ముడు జీవాత్మ. చేసింది ఎవరు నరుణ్ణి? యెహోవా దేవుడు. మరి ఈ యెహోవా దేవుడు ఎవరు? క్వశ్చన్ మళ్ళీ. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరు, పాత నిబంధన అంతా ఇద్దరు పేర్లు అయ్యే, యెహోవా దేవుడు యెహోవా దేవుడు. మా ఈ యెహోవా దేవుడు ఎవరు? ఆ యెహోవా దేవుడు. మరి నరుణ్ణి చేసింది ఎవరు? కరెక్ట్ గా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:3. దానికంటే ముందు ఇంకో క్లుప్తంగా ఇది చదివి ఇంకో వచ్చినకి వెళ్దాం. కీర్తనలు చూద్దాం ఫస్ట్. కీర్తనలు 33:6. కీర్తనలు 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. చాలు, తర్వాత సముద్ర జలములు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఆయన వాక్కు చేత ఎవరు ఏం కలిగింది? సమస్త సృష్టి కలిగింది. మరి ఈ వాక్యం ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఎవరు ఆ వాక్యం? క్రీస్తు వాక్యం. ఆ వాక్యం మనలో నివసించాను. సో మనలో నివసించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అంటే వాక్కు ఈ సృష్టినంతా సృజించింది యెహోవా ద్వారా. మరి ఈ వాక్కు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సృష్టి మొత్తాన్ని సృజించారు. కన్క్లూజన్ ఇంకా క్లుప్తంగా చూద్దాం. హెబ్రీ 11:3. హెబ్రీలకు రాసిన పత్రిక 11:3. హెబ్రీ 11:3. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. చాలు. ప్రపంచములు దేవుని వాక్యము మూలన నిర్మూలమై. ప్రపంచములు అంటే ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి అప్పుడు ఇక్కడ? యుగములు వేరు, ప్రపంచాలు వేరు. మళ్ళీ ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి? ఓకే, ఇక్కడ ఉంది యుగములు. ప్రపంచములు అనంటే మనలాగే యూనివర్స్, కోట్ల యూనివర్స్లు ఉన్నాయి. ఇంకా యూట్యూబ్లో కొడితే చాలా క్లుప్తంగా చూపిస్తాడు మొత్తం ఎంత యూనివర్స్ ఉంది, ప్రపంచం మొత్తం. మనలాంటి భూమి, మనలా నివసిస్తున్న వారు ఇంకా చాలా మంది, కోట్ల మంది ఉన్నారు ప్రపంచం. వీటన్నిటినీ చేసింది కుమారుడు. అంటే కుమారుడు మనిషిని ఎట్లా సృజిస్తే దానిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వెళ్ళి నివసింపజేసి ఆ జీవాత్మను ఆ మనిషిని నివసింపజేసి లేపి నడవటం కానీ మాట్లాడటం కానీ చేసేది మొత్తం పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి అవయవము, చెయ్యి కానీ, కాలు కానీ, ముక్కు కానీ, నోరు కానీ ప్రతిదీ స్పష్టంగా తయారు చేసి అక్కడ బొమ్మలాగా పెట్టిన పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వెళ్ళి ప్రతి నరాన్ని యాక్టివ్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతేగా, మరి ప్రతి నరం యాక్టివ్ అయింది. ఇప్పుడు కొత్తగా ఒక అంశం వచ్చింది. ఏంటి అని అంటే థమ్సప్ తెలుసు కదా. థమ్సప్ మానవులు త్వరగా ఎడిక్ట్ అవ్వగలుగుతున్నారు. ఎందుకు? ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనకి తెలిసి థమ్సప్ తాగితే, ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు థమ్సప్ తాగితే అరుగుతుంది, ఆ విధంగా మనం తీసుకుంటాం. కానీ తయారు చేసేవాడి విధానము థమ్సప్ ఏమవుతుంది అని అంటే దానిలో షుగర్ ఉండదు. ఆ షుగర్ ఎట్లా అంటే ఇప్పుడు ఆ షుగర్ మనం తాగినా కానీ బ్లడ్లో కలవదు. అది ఓన్లీ నోటికి రుచి తెలుస్తుంది అంతేగాని అది బ్లడ్లో కలవదు. హార్మ్ఫుల్ కాదు ఆ షుగర్, ఎడిబుల్ షుగర్. కానీ ఆ షుగర్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. మిగతా అంతా హార్మ్ఫుల్లే. మిగతా కెమికల్స్ కానీ, మిగతా ప్రొడక్ట్స్ కానీ హార్మ్ఫుల్. అవి గట్ ఏరియాని మొత్తం హార్మ్ చేస్తాయి. గట్ ఏరియా అంటే డైజెస్టివ్ సిస్టమ్. ఆ థమ్సప్ సిప్ వేయంగానే నాలుక ఎలా ఉంటుంది?
థమ్స్అప్ దాగ్గానే తీయగా ఉంటుంది, ఉండదా? తీయగా ఉండిద్ది. బ్రెయిన్ ఏం చేసిద్దంటే, అరే నాలుగు మాత్రం తీయగా ఉంటుంది, బ్లడ్లో కలవట్లేదు ఏంది షుగర్, ఇంకోటి తాగు, ఇంకోసారి తాగు, ఇంకోసారి తాగు, మరి అంతే కదా బ్రెయిన్. మరి ఇంకోసారి తాగు, ఇంకోసారి తాగు, అట్లా బ్రెయిన్ ఏం చేస్తుంది, ప్రోత్సహిస్తుంది దాన్ని తాగమని. ఎందుకు? అది హార్మ్ఫుల్ కాదుగా, షుగర్ నీ బ్లడ్లో కూడా కలవట్లేదు కాబట్టి నువ్వు ఎంకరేజ్ చేయి, ఏం కాదు, తప్పదు. అట్లా ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఒక సిప్పు తాగితే ఒక 2 నిమిషాలకు తెలుస్తుందా? అర సెకండ్లో, అర మిల్లీ సెకండ్లో మనకు అనుభవం తెలుస్తుందా? అంటే ఏదన్నా ముట్టుకున్నా ఇది కాలింది అని, ఏదన్నా తగిలినా ఈ దెబ్బ తగిలింది అని, ప్రతిదీ మనకి మిల్లీ సెకండ్స్లో తెలిసిపోతుందంటే లోపల ఏ విధంగా పనిచేస్తుందో చూడండి బాడీ. ఇప్పటికీ ప్రపంచంలో ప్రతి మానవుడు బాడీ మొత్తానికి, నేను డాక్టర్ని ఎవరైనా చెప్పాడా? తలకో డాక్టర్, కళ్ళకో డాక్టర్, ముక్కుకో డాక్టర్, నోటికో డాక్టర్, నాలుకకో డాక్టర్, పళ్ళకో డాక్టర్, చెవికో డాక్టర్, పార్ట్స్ కన్నిటికి ఒక డాక్టర్. ఇప్పటికీ ఇంకా ప్రయోగాలు ఉన్నాయి. అంటే అంత గొప్ప సృష్టి జరిగింది. కాబట్టి ఈ యొక్క విధానం చేసిందేమో పరమ కుమ్మరి. అందుకే మనం పాడతాం కదా, కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా. సో కాబట్టి మన యొక్క కుమ్మరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు జీవము. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నాడు, కానీ జంతువులకి ఊపిరిగా ఉన్నాడు. ఆ మాట కూడా చూద్దాం. యోబు గ్రంథము 26:13. యోబు 26:13. ఆయన ఊపిరి విడువగా, ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఆయన ఊపిరి విడువగా సమస్త ఆకాశ విశాలములు అందంగా మారాయి. ఈ ఊపిరి విడువగా ఎవరు పీల్చుకుంటున్నారు? జంతువులు పీల్చుకుంటున్నాయి. మరి అంతే కదా, వాటిలో జీవాత్మ లేదు. అందుకే కదా ముందు చదివాం మనం, పొడి నేల మీద ఉన్నటువంటి జీవాత్మ సంబంధులన్నీ నశించాయి. అది ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్తా. నోవాహు గారి కాలంలో ఓడను తయారు చేశారు కదా, తయారు చేశాక జలప్రళయం వచ్చింది కదా, ఆ జలప్రళయం వచ్చాక ఏవేవి నశించాయి అనే మాట ఇది. ఏవేవి నశించాయి? జలచరాలు నశించాయి, పక్షులు నశించాయి అని చెప్పట్లేదు దేవుడు. అయితే పడవలో వెళ్ళినా సరే ఇంకా జంతువులు కింద ఉన్నాయి. అంటే జంతువులన్నిట్లో 2 లోపలికి వెళ్ళినాయి, మిగతా జంతువులన్నీ కింద ఉన్నాయి. ఆ జీవ సంబంధమైనవే ఈ జంతువులు. సో ఆ సంబంధమైన ఈ జంతువులు నశించాయి. అవేవనగా కింద చూసాంగా, ఆకాశ పక్షులు, జలచరాలు, చేపలు, ఇవన్నీ. సో ఈ జీవాత్మ కలిగినటువంటి ఇవి ఎవరి ఊపిరిని తీసుకుంటున్నాయి? పరిశుద్ధాత్మ దేవుడు ఊపిరి విడువగా ఇవి ఊపిరి తీసుకుంటున్నాయి. ఇవి ఊపిరి తీసుకోవటం వల్ల బ్రతుకుతున్నాయి, బ్రతకటం వల్ల సృష్టి అందంగా మారుతుంది. అది ఈ యొక్క విధానము, ఈ యొక్క మాటకు అర్థం. కాబట్టి జంతువుల్లో ఆత్మ ఉన్నదా అంటే లేదు. మరి అందుకే ఇంకా కొన్ని చోట్ల ఒకసారి చూస్తాం, ఓన్లీ మెయిన్గా కుక్క గురించి మాట్లాడతారు. కుక్క పరలోకానికి వెళ్ళదు అంటే మిగతా వెళ్తాయా? మరి అంతే కదా, మెయిన్గా దాన్ని తీశారంటే అర్థం. కుక్క పరలోకానికి నా దగ్గర ఒకళ్ళు అన్నారు ఇట్లా, జంతువులు పరలోకానికి వెళ్తాయి కానీ కుక్క తప్ప అంట. కుక్క ఎందుకు వెళ్ళదు చెప్పండి? అది కూడా ఉంది బైబిల్లో, తెలుసా మీకు? కుక్క ఎందుకు పరలోకానికి వెళ్ళదు? మామూలుగా బైబిల్లో ఉందన్నమాట, కుక్క పరలోకానికి వెళ్ళదు. ఎందుకనగా కక్కినది తిరిగి తింటది కాబట్టి అది పరలోకానికి వెళ్ళదు. అంటే మిగతా వెళ్తాయి అనేది అర్థం. మిగతావి బాగుంటాయి, కక్కింది వదిలేస్తాయి, అవి బాగానే ఉంటాయి చక్కగా నీట్గా, అందుకని అవి వెళ్తాయి అనేది అర్థం కాదు.
జంతువులు దాన్ని ఎందుకు మెయిన్గా తీశారు, కుక్కని ఎందుకు తీశారు మెయిన్గా అంటే ఇదే అర్థం. మన గురించి సాదృశ్యంగా తీశారు. ఎందుకు, ఇప్పుడు మనం సపోజ్ ఉన్నాం, బాప్తీసం తీసుకున్నాం, దేవుళ్ళు ఎదుగుతున్నాం, పాపాన్ని ఏం చేసాం మనం, కక్కేసాం. సాదృశ్యం అది కదా, కుక్క సాదృశ్యం తీసాం కాబట్టి దాని విధంగా చెప్దాం. కుక్క ఏం చేసింది, అరగకపోతే అది ఏం చేసిద్ది, కక్కిద్ది. ఎప్పుడు కక్కిద్ది, ఇంకా పిల్లల కోసం తిని గొంతులు ఎడబెట్టుకొని పిల్లల కోసం కక్కిద్ది, 5 గంటలు మళ్ళీ. సో అట్లా కక్కిద్ది అది. మనం ఏం చేసాం, పాపముని విడిచేసామని చెప్పి పాపం మొత్తాన్ని కక్కేసి మరలా దేవుళ్ళు శుద్ధంగా పరిశుద్ధంగా ఉండి మళ్ళీ ఏం చేస్తున్నాం, కక్కిందని మళ్ళీ తిరిగి తింటున్నాం. మరి దాని అర్థం అది సాదృశ్యంగా కుక్కను తీశారు కాబట్టి అది పరలోకానికి వెళ్ళదు. సో కక్కేసిన దాన్ని తిన్న కుక్కే పరలోకానికి వెళ్ళదు అన్నప్పుడు మరి వదిలేసిన పాపాన్ని మళ్ళీ చేస్తే మనం వెళ్తామా, సాదృశ్యం అది. కాబట్టి జంతువుల్లో జీవాత్మ ఉంది, కానీ ఏ జీవాత్మ కలిగి ఉన్నారు, జీవాత్మ సంబంధులు మాత్రమే. మనం ఉన్నాం, నా బంధువు అంతే, నేను కాదు. నా అసిస్టెంట్ అంతే, నేను కాదు. అంతేనా, సీఎంకి అసిస్టెంట్ ఉంటాడు, సీఎం అయిపోతాడా, అవుడు. జీవాత్మ సంబంధులు మాత్రమే, కానీ జీవాత్మ కలిగి లేరు. జీవాత్మ ఎవరికి ఉంది, మనకుంది. అది కూడా ఇంకొకసారి క్లుప్తంగా చూద్దాం. యోబు గ్రంథము, యోబు 27, యోబు గ్రంథము 27:2. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి. ఒక్క నిమిషం, 32 చూద్దాం. 32:8. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. తర్వాత సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. సో అయినను నరులలో మాత్రం ఒక ఆత్మ ఖచ్చితంగా ఉంది. ఆ ఆత్మ ఏం చేస్తుంది, వివేచనను కలిగి చేస్తుంది. ఎట్లా బతకాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను అన్నాను కదా, సమస్త పరిశుద్ధాత్మ దేవుడు ఊపిరి విడవగానే సమస్త ఆకాశములు సమస్తము అందముగా మారుతున్నాయి అని అంటే అర్థం ఏంటి, ఇప్పుడు చెప్పాను. జంతువులు ఊపిరి పీల్చుకొని అవి బ్రతుకుతూ సృష్టికి అందాన్ని ఇస్తున్నాయి. అదేంటి, ఒక్క పరిశుద్ధాత్ముడు చెప్పగానే జంతువులు చెప్పగానే, పరిశుద్ధాత్ముడు చెప్పగానే జంతువులు వింటున్నాయా, పరిశుద్ధాత్మ దేవుడు ఊపిరివ్వగానే జంతువులు పీల్చుకుంటున్నాయా అని అంటారు. నిజమేనా, ఆ యొక్క క్వశ్చన్ వస్తుంది. మరి మనము మన చేతులతో ఒక రోబోని తయారు చేస్తున్నాం. ఆ రోబో మనం చెప్పినట్టు ఎంట్లా, మనం చెప్పింది చేయట్లా, మనం ఛార్జింగ్ పెట్టట్లా, దానికి మనం ఛార్జింగ్ తీసేసి దాన్ని ఏ విధంగా వాడుకోవాలంటే ఆ విధంగా వాడుకుంటున్నాం, నాశనం చేయగలుగుతున్నాం, మళ్ళీ పునఃప్రారంభం చేయగలుగుతున్నాం. ఇవైతే వినగలం. అరే ఒక చోట రోబోట్ని తయారు చేస్తారంటే నిజమా అని చెప్పి 100 మందికి చెప్తాం. అదే దేవుని ఊపిరి ఒక జంతువు నడిపిస్తుందిరా అంటే ఎవరైనా నమ్ముతారా, నమ్మరు. ఈ యొక్క రోబో ఎప్పటికైనా నశించిపోవచ్చు, మానవుడు చేయొచ్చు, మానవుడి తప్పిదం మూలంగా నశించిపోవచ్చు. కానీ దేవుని ఊపిరి పీల్చుకున్నటువంటి ఈ జీవాత్మ సంబంధులు దేవుడు తిరిగి తీసుకుంటేనే తప్ప వాటంతటి అవి చెడిపోవటం మాత్రం అసాధ్యం. కాబట్టి జంతువుల్లో ఆత్మ ఉందా లేదా, ఇప్పుడు కన్క్లూజన్ ఉందా లేదా, జంతువుల్లో జీవాత్మ ఉందా లేదా, జీవాత్మ లేదు, ఆత్మ ఉంది అంతే. జీవాత్మ లేదు, ఆత్మ లేదు. ఆత్మ అంటే ఏంటి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఆత్మ జీవింపజేసేది ఆత్మ. ఆత్మ వేరు, జీవాత్మ వేరు. అవి ఏం పీల్చుకుంటున్నాయి, పరిశుద్ధాత్మను ఊపిరి పీల్చుకొని వివేచనగా ఉంటున్నాయి. వివేచన అంటే జ్ఞానం కలిగి ఉంటాయి. ఇప్పుడు కుక్క ఉంది, ఇప్పుడు మనం దగ్గరికి వెళ్తే దానికి ఏమనిపించింది, అరే వీళ్ళు కొట్టడానికి వస్తున్నారా అని పరిగెత్తదా, అక్కడే నుంచొని ఉండిద్దా. అంటే కొట్టడానికి వస్తున్నారా అనే ఆలోచన ఎవరికి వచ్చింది, తెలివి తక్కువడికి వచ్చిద్దా, తెలివి ఉన్నవాడికి వచ్చిద్దా, తెలివి కలిగిన వాడికి వచ్చింది. అంటే వివేచన కలిగి ఉంటున్నారు అని అంటే అర్థం
పరిశుద్ధాత్మ దేవుడు ఊపిరి విడిస్తే ఇవి పీలుస్తూ కొనసాగుతూ ఉన్నాయి. కానీ మనలో ఒక స్థానాన్ని నిర్మించేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే తిష్టేసుకొని ఉన్నాడని అర్థం. సో జంతువుల్లో జీవాత్మ లేదు, జంతువులు మనకు ఆహారమే అని చెప్పి బైబిలే చెప్తుంది. ఇంకొక ఆయన అన్నాడు, బైబిల్ ఏమన్నా శాసనమా, బైబిల్లో చెప్పింది ఏమైనా చెయ్యాలా? జంతువులండి పాపం. కామెంట్, జంతువులండి పాపం, నోరు తెరిచి చెప్పలేవయ్యి, నోరు తెరిచి నన్ను తినను కూడా చెప్పలేవయ్యి, ఎందుకు పాపం అట్లా అని అంట. సో సమస్త జంతువులని తినాలని చెప్పలేదు దేవుడు, సమస్త జంతువులని తినకూడదని చెప్పలేదు. ఏం చెప్పాడు? మీకు ఇవి ఆహారం అంతే, నువ్వు ఎంత తింటావో తిను, అది మాత్రం నీకు ఆహారంగా ఇస్తున్నా. అలాగే ఇంకేం ఇస్తున్నాడు? ఆకుకూరలు ఇస్తున్నాను, చెట్లు ఇస్తున్నాను, నీ ఇష్టం, ఏం తింటే తిను, ఏం తినకపోతే మన ఇష్టం. దేవుడు అందుకే చేశాడు, మనల్ని స్వేచ్ఛా స్వరూపులుగా చేశాడు. మన ఇష్టం, తింటే తిను, లేకపోతే లేదు. కాబట్టి వీటిలో అంత డిస్కషన్ ఏమి ఉండదన్నమాట. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి బ్రతుకు వాళ్ళది బ్రతుకుతున్నప్పుడు ఎవరిష్టం వాళ్ళు వచ్చినట్టు ఉండొచ్చు. కాబట్టి జంతువులలో జీవాత్మ లేదు, జంతువులు మట్టిలో పుట్టాయి కాబట్టి మట్టిలోకే తిరిగి వెళ్తాయి. సమస్త శరీరులు ఎక్కడుంటాయో అక్కడికే, అంటే ఎక్కడ పుట్టాయో అక్కడికే తిరిగి వెళ్ళిపోతాయి. కానీ దేవుని ఆత్మ మాత్రం దేవుని యొద్దకే చేరుతుంది. కాబట్టి చిన్న మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలని మనం చేస్తూ, చిన్న మాటలు దేవుడు మన హృదయంలో దీవించి ఆశీర్వదించి బలపరిచి మనల్ని ఇక నుండి ముందుకు నడుపును గాక. ఆమేన్. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అనే ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మిరకలు కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు, వందనములు. ఎంతో మంది రోజుల్లో నశించిపోయిండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులలో ఉంచారు, వందనములు. అయ్యా నా ప్రభువా, ఈరోజు మేము ధ్యానించినటువంటి వాక్యమును బట్టి వందనములు. ఇటు వాక్యము మా హృదయంలో భద్రపరచండి. తెలియనటువంటి వ్యక్తులకు మేము ఈ వాక్యములు పంచుకునే కృపను మాకు అనుగ్రహించండి. మంచి జ్ఞాపక శక్తిని మాకు అనుగ్రహించండి. ఇటువంటి గొప్ప అమూల్యమైన మాటలు అన్ని ప్రభువా మీరు మాకు తెలియజేస్తున్నారు, వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి కాలమున తండ్రి ప్రభువా మేమందరం సమకూడి స్తుతించుటకు సహాయం చేశారు, వందనాలు. నా తండ్రి ప్రభువా, మా యొక్క స్థితుల్లోనూ మా యొక్క పరిస్థితుల్లోనూ మీరు తోడుగా ఉండి తండ్రి ప్రభా, ప్రతి దినము ప్రతి వారము తండ్రి ప్రభా తప్పిపోకుండా నీ యొక్క నామమును గణపరిచే కృపను మా అందరికీ అనుగ్రహిస్తున్నారు, వందనములు. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి. మేము తండ్రి ప్రభు నెమరు వేసుకున్న కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభు. రేపు జరగబోయేటువంటి సమస్త తండ్రి ప్రభు సండే స్కూల్ పరిచయలు మీరు తోడుగా ఉండండి. అయ్యా ఆహార విషయంలో తోడుగా ఉండండి, రాకపోకల విషయంలో తోడుగా ఉండండి. తండ్రి ప్రభు వాతావరణ విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. మళ్ళీ రేపు జరగబోయేటువంటి 2 నుండి 4 దాకా తండ్రి ప్రభు ఆదివారపు ఆరాధనలు తోడుగా ఉండండి. తండ్రి రేపు వినబోయేటువంటి వాక్యం కొరకు మేము సిద్ధపడిన ప్రభు, మా యొక్క ఆలోచనలు మా స్వాధీనం మేము తండ్రి ప్రభు మా కంట్రోల్లో ఉంచుకొని తండ్రి ప్రభు మీ యొక్క మాటలు మేము గైకొని మా హృదయంలో భద్రపరిచిన జ్ఞానమును మాకు అనుగ్రహించండి, భయమును మాకు అనుగ్రహించండి. అయ్యా తండ్రి మేము ఇప్పుడు కూడికను ముగించుకొని మా స్వగృహాలకు వెళ్ళబోచుండగా రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. నీ యొక్క రెక్కల కాపుదల భద్రపరచండి. నీ చిత్తమైతే మరలా రేపు పొద్దున్నే లేసి తుచ్చి కనపరిచే భాగ్యమును నాకు నీకుడున్న ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించమని యేసునామమున పెట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.